ప్రసాద్, రే ప్రసాద్. ప్రసాద్ ఎవరు? ఓ ప్రవీణ్, నువ్వా? రా కూర్చో. పర్లేదు అంకుల్. ప్రసాద్ లేడా? బయటికి వెళ్ళాడు. వాడు వచ్చాక నేను వచ్చి వెళ్ళాలని చెప్పండి. ఒక్క నిమిషం కూర్చో, చెప్తా. దీన్ని ఒకసారి చూడు బాబు. ఇది వాడి డైరీ. ప్రతిరోజు పడుకోబోయే ముందు వాడు రాస్తుంటాడు. ఏం రాశాడనని పుస్తకం తెరిచి చూస్తే నీ గురించి, నీ మాటల గురించి, నీ మంచితనం గురించి అన్నీ పోసగుచ్చినట్టు రాశాడు బాబు. బయటికి వెళ్ళినప్పుడు నీతోనే ఉంటాడు, ఇంట్లో ఉన్నప్పుడు మాతో ఉన్నా నీ జ్ఞాపకాలతోనే ఉంటాడు. మొన్న నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావంటగా, అది తెలిసిన దగ్గర నుంచి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కాలనీలో ప్రతి ఒక్కరికి మా ప్రవీణ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడని పిచ్చి పిచ్చిగా హై పిచ్చిగా పబ్లిసిటీ చేసి పారేశాడంటే నమ్ము. వాడు ఫెయిల్ అయితే ఫీల్ అవ్వడు, నువ్వు పాస్ అయితే పండగ చేసుకుంటాడు. తనకి ఏడుపు వస్తే బాధపడ్డు, నీ మొహంలో చిరునవ్వు కనిపిస్తే ఆనందపడతాడు. ఆ మధ్య నిన్నెవడో ఏదో అన్నాడని ఇదిగో ఈ సీసా ముక్కను తన దగ్గర పెట్టుకుని వాళ్ళని బెదిరించాడు. అంతేకాదు, భవిష్యత్తులో నిన్నెవడన్నా ఏదన్నా అంటే నాకు ఈ ఆయుధం నా చేతిలో ఉంది నాన్న అన్నాడు. అది ప్రవీణ్ వాడి పరిస్థితి. వాడి అమ్మ ఆలోచనలోకి వస్తే ఒక్కనాడు బెంగపడలేదు. నువ్వు ఒక్కరోజు కనిపించకపోతే తెగ వర్రీ అయిపోతాడు. ప్రవీణ్, నువ్వు చదువుకోవడానికి భోపాల్ వెళ్తున్నావు అంటగా? అవును అంకుల్. మళ్ళీ ఎప్పుడు వస్తావు? 2 years పడుతుంది అంకుల్. 2 ఏళ్ళ? ఏమైంది అంకుల్? 2 రోజులు నువ్వు కనపడకపోతేనే వాడు అల్లాడిపోతాడే, అలాంటిది 2 ఏళ్ళు నువ్వు కనపడకపోతే వాడికి ఎంత డల్ అయిపోతాడు. మీరేం వర్రీ కావద్దు అంకుల్. వాడు అలా ఉంటే నేను తట్టుకోలేను. ఎందుకంటే వాడు తప్ప నాకు ఇంకెవరు లేరు. అంకుల్ మీరేం వర్రీ కావద్దు. నేను మీ కొడుకు లాంటి వాడిని. వాడికి నేను నచ్చి చెప్తా, మీరు బాధపడకండి. ఒరేయ్, ఏంట్రా ఈ పిచ్చి పని? నువ్విలా ఉంటే అంకుల్ ఎంత బాధపడతారు? నేనేమన్నా లైఫ్ లాంగ్ వెళ్తున్నానా? 2 yearsే కదా. అయినా ఫెస్టివల్స్కి వస్తూనే ఉంటాను కదా. చిన్నప్పటి నుంచి నిన్ను విడిచి నేను ఏ రోజు ఉండలేదురా. అటువంటిది నువ్వు లేకుండా 2 ఏళ్ళు. సరేరా, చదువు ఆపేసి ఇక్కడే ఉంటా. ఇద్దరం కలిసి కూలీకి వెళ్దాం పదా. ఏమైంది మమ్మీ? జారి పడింది నాన్న. ఇది ప్రసాద్ ఇచ్చిన గిఫ్ట్ అమ్మా. అదే నేనిచ్చిన గిఫ్ట్ పగిలిపోతే తట్టుకునేవాడు కాదమ్మా. సారీ నాన్న, బాధపడకురా. అంకుల్, నేను రేపు వెళ్తున్నాను. ప్రసాద్కి అన్ని విషయాలు చెప్పాను. మీరేం ఇబ్బంది పడకండి. సెల్ ఫోన్ ఇచ్చాను, రోజు కాల్ చేస్తూ ఉంటాను. రే, నువ్వెప్పుడు అంకుల్ ముందు బాధపడుతూ కనిపించొద్దు. నేను కవర్ చేసేంత వరకు ఇక్కడే ఏదో జాబ్ చేస్తూ ఉండు. అంత దూరం నువ్వు ఒక్కడే వెళుతున్నావా? మా క్లాస్మేట్స్ కూడా 2 వస్తున్నారు అంకుల్. జాగ్రత్త నాన్న, బాగా చదువుకోండి. జాగ్రత్త, బాయ్.
ఆ? ఉమ్. ఉమ్. రే ప్రసాద్, రే ప్రసాద్, ఏంటా పరధ్యానం? రే ఏంట్రా ఇది? రే నాన్న, ఏమైందిరా నీకు? ఆ? ఒక్కసారి ఆకాశంలోకి చూడండి నాన్న. ఆకాశంలో ఏముంటుందిరా? శూన్యం తప్ప. ఆ శూన్యమే నాకు మిగిలింది నాన్న. ప్రవీణ్ లేకపోతే నాకుంటే బద్దలవుతుంది. నేను బ్రతకలేను నాన్న. రే ఏంట్రా ఇది చిన్నపిల్లాడిలాగా? వాడేమన్నా శాశ్వతంగా ఉండిపోతాడా ఏంటి? 2 ఏళ్ళు ఆర్కియాలజిస్ట్ అయి తిరిగి వచ్చేస్తాడు. నీ స్నేహితుడు మంచి పొజిషన్లో ఉండాలని నీకు అనిపించదా? ఆ? అది కాదు నాన్న, ఏంట్రా? ప్రవీణ్ ఒక్కడే నాన్న నాకు స్నేహితుడు. నాకు నువ్వు ఒక్కడు వేరా? కొంచెం నా గురించి కూడా ఆలోచించరా? నాన్న, వాడి స్నేహం కోసం చదువు చట్టుబండలు చేశావు, బంగారం లాంటి భవిష్యత్తు త్యాగం చేశావు. మరి నేను నీకోసం ఏం చేయలేనా? నన్ను కూడా కాస్త పట్టించుకోరా. అది కాదు నాన్న. ఏది కాదు నాన్న? నేను సంతోషంగా ఉండాలంటే నిన్ను నువ్వు మార్చుకోవాలరా. ఇలా ప్రతి చిన్న విషయానికి నువ్వు సెన్సిటివ్ అయిపోతే నేనేం చేయగలను చెప్పు? నాకేమిట్రా ఈ నరకం? వద్దు నాన్న, వాడి గురించి అంత తీవ్రంగా ఆలోచించకు. అమ్మా నాన్న,
ప్రవీణ్ పై ఇంత ప్రేమ పెట్టుకున్న నువ్వు వాళ్ళనెందుకు చంపావు? నన్నెందుకు చంపాలనుకున్నావు? వాళ్ళని చంపింది ప్రవీణ్ కోసమే. ప్రవీణ్ కోసమా? వాళ్ళొచ్చింది మీకు సహాయం చేయటానికి కాదు, మెటల్ దొరికిన వెంటనే మిమ్మల్ని చంపటానికి. ప్రవీణ్ వెళ్ళిపోయిన తర్వాత జాబ్ కోసం వెతుకుతుంటే జాబ్ ఉందని ఒకడు మమ్మల్ని ఒక చోటికి వెళ్ళమన్నాడు.